నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే తమిళం, మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ ఇలా పలు భాషల్లో సినిమాలు వస్తుంటాయి. ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత అన్ని భాషలు ఒకటే అయిపోయి ఓటీటీలో వచ్చిన తర్వాత కథనమే ఇంపార్టెంట్గా మనం చూస్తూ వస్తున్నాం. అసలు ఎక్కడ కూడా భాషతో సంబంధం లేక సబ్ టైటిల్స్తోనే సినిమాలు చాలా మంది చూస్తున్నారు. అయితే ఇదే కోవలో చూసుకుంటే మనకి మలయాళంలో కావచ్చు మోహన్ లాల్, అదేవిధంగా మమ్ముట్టి, వీళ్ళిద్దరి సినిమాలు ఇద్దరు మెగాస్టార్స్ లాగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ కూడా వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి అయితే అంటున్నాం. మొత్తానికి ఏంటి కథ అంటే ఏం చెప్తారు? అంటే కరోనా తర్వాత అంత పరిస్థితులు మారిపోయినాయండి. కరోనా ముందు అంతా బాగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడైతే పాన్ ఇండియా రాజమౌళి గారు కారణం అనుకుంటే కరోనా ఒక కారణం. రాజమౌళి గారు ఎప్పుడైతే బాహుబలి అంతా చేశారో చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా అని పెట్టుకోవడం వల్ల, పాన్ ఇండియా సినిమాలు చేద్దాం అనుకోవడం వల్ల సినిమాల సంఖ్య తగ్గిపోయింది. ఏ నెల కా నెల చూసుకుంటే ఈ నెలలో అసలు పెద్ద హీరో సినిమా ఉందా అంటే ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందరు హీరోలు కలిపి నెలకు ఒక సినిమాని రిలీజ్ చేస్తారు పెద్ద హీరోలు అనుకుంటే, రావట్లా. ఒక నెలలో 2-3 సినిమాలు వస్తున్నాయి కానీ అసలు పెద్ద హీరోల సినిమాలు ఒక నెలలో అసలు ఉంటలా. ఆ పరిస్థితి వచ్చింది. మలయాళ ఇండస్ట్రీ తీసుకుంటే మోహన్ లాల్ కానీ మమ్ముట్టి కానీ ఒక్కొక్కరు 400 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్ ఇండియన్ హీరోలను తీసుకుంటే ఏ హీరోకి, ఏ స్టార్ హీరోకి కూడా అన్ని సినిమాలు చేసిన చరిత్ర లేదు. 200 సినిమాలు కూడా కంప్లీట్ అవ్వాలి. మరి తమిళ ఇండస్ట్రీలో కమల్ హాసన్ తీసుకోవచ్చు, మీరు లేకపోతే రజనీకాంత్ తీసుకోవచ్చు, విజయ్ని తీసుకోవచ్చు, అజిత్ తీసుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి చిరంజీవి గారిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటే పట్టుమని వాళ్ళకి రజనీకాంత్ 171 దగ్గర ఆగిపోయింది. అదే హైయెస్ట్ అనుకోవాలి. చిరంజీవి గారికి ఏమో దాదాపు 160కి దగ్గర పడుతున్నారు. మరి బాలయ్య బాబు కూడా చాలా తక్కువే. ఇక వెంకటేష్ నాకని చెప్పలేము. కన్నడ ఇండస్ట్రీ కూడా అట్లాగే ఉంది పరిస్థితి. కానీ ఒక మలయాళ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కూడా అట్లాగే ఉంది. ఒక మలయాళ ఇండస్ట్రీ నుంచి మాత్రమే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ హిట్లు కూడా వస్తున్నాయి. వాళ్ళ స్టార్డమ్ కూడా ఏం తగ్గట్లా. అదండి. అయితే గతంలో చూసుకుంటే తెలుగు సినిమాల్లో కూడా వీళ్ళు కనిపించేవాళ్ళు. ఒకటి దళపతి కావచ్చు, అదేవిధంగా మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం. గాంధీవం కావచ్చు, ఇలాంటి సినిమాలలో మోహన్ లాల్ గారు కావచ్చు, లేదంటే మటుకు మమ్ముట్టి గారు కావచ్చు, చాలా సినిమాల్లో వాళ్ళు చూస్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలు కూడా తగ్గిపోవడం ఒకటి. అది కాక మీరు ఇందాక అన్నట్టుగా పాన్ ఇండియా మూవీస్ పైనే ఆసక్తి చూపడం. అంటే పాన్ ఇండియా మూవీ అనగానే ఖచ్చితంగా ఇది ఒక 2 సంవత్సరాలు షూటింగ్ జరగాలి, 3వ సంవత్సరం రిలీజ్ అవ్వాలి అన్నటువంటి ఒక ఆనవాయితీ పెట్టుకున్నారేమో తెలియదు. కానీ వాస్తవానికి ఎవరిని సూపర్ స్టార్ అంటారు? వాస్తవానికి సంవత్సరానికి కనీసం ఒక 5 నుంచి 6 సినిమాలు అన్నా సరే ఇచ్చే వాళ్ళని సూపర్ స్టార్ అనాలా, లేకపోతే ఏంటి? ఎందుకంటే మమ్ముట్టి, మోహన్ లాల్ ఇప్పుడు సూపర్ స్టార్ అంటుంది. అందుకే దాదాపు 400 సినిమాలు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండస్ట్రీకి వాళ్ళు ఎంతో కొంత చేశారు. వాళ్ళని చూసి ఎంతో కొంత బాగుపడి ఉండొచ్చు. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, తమిళ ఇండస్ట్రీ కావచ్చు, లేదా బాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, మొత్తానికి ఈ మలయాళపు ఇద్దరు మెగాస్టార్స్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 50 ఇయర్స్ కెరీర్ 400 సినిమాలు చేశారు. మోహన్ లాల్ కానీ మమ్ముట్టి కానీ తీసుకుంటే 50 ఇయర్స్ కెరీర్లో 400 సినిమాలు చేశారు. అయినా వాళ్ళ హిట్లు కూడా ఎక్కువ, రెమ్యునరేషన్ తక్కువ. మనకేమో హిట్లు తక్కువ, రెమ్యునరేషన్ ఎక్కువ. ఈ పోలిక చూడండి మనకి. ఎందుకంటే మోహన్ లాల్ మొన్న 20 కోట్లు చేశాడంట. తొడరముకి 200 కోట్లు వచ్చిన తర్వాత మొన్న 2 సినిమాలు ఆయన రిలీజ్ అయితే ఎంపురాను రిలీజ్ అయింది, మిక్సీ టాక్ వచ్చింది. కానీ అది పెద్ద హిట్ అయింది, 200 కోట్లు. దానికి 125 కోట్లు నిర్మాణ ఖర్చు అయింది. దీనికి 28 కోట్లే తొడరముకి. అలాంటిది 2 సినిమాలు 200 కోట్లు వసూలు చేసింది. దాంతో ఆయన గత్యంతరం లేక 20 కోట్లు చేశాడు. గత్యంతరం లేక ఆయన 20 కోట్లు రెమ్యునరేషన్ చేశాడని చెప్తున్నారు. అంటే సినిమా వసూళ్ళు అయినాయి కాబట్టి వసూలు చేశారు వాళ్ళు, తీసుకుంటున్నారు రెమ్యునరేషన్ పరంగా. అలాగే మమ్ముట్టి కూడా ఇప్పుడు 400 సినిమాలు చేసినా ఎక్కువ హిట్లు వచ్చినాయి. సంవత్సరానికి 36 సినిమాలు చేసిన రికార్డు ఉంది ఆయనకి. అలాగే ప్రతి సంవత్సరం 3-4 సినిమాలు, కనీసం 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికీ 400 సినిమాలు అయినాయి అంటే కారణం అదే. అలాంటి వ్యక్తుల్ని, ఎక్కువ సినిమాలు ఎవరైతే చేస్తారో ప్రతి సంవత్సరం, అలాంటి వ్యక్తులను స్టార్స్గా పరిగణించాలి తప్పితే సంవత్సరానికి ఒక సినిమా కూడా రిలీజ్ కాకుండా కనీసం 2 సినిమాలన్నా రిలీజ్ అయ్యి ఉంటే వాళ్ళు మనం స్టార్స్గా పరిగణించాలని అనిపిస్తుంది నాకైతే. అట్లా లేకుండా 2 ఏళ్ళకో లేకపోతే ఒక సినిమా, సంవత్సరానికో ఒక సినిమా వచ్చినా కానీ వాళ్ళని స్టార్స్గా మనం చూడటానికి వీల్లేదేమో అనిపిస్తుంది. సినిమాలు చేస్తే ఎప్పుడు సూపర్ స్టార్ అవుతారంటే వాళ్ళు ఈ 24 క్రాఫ్ట్స్ సినిమా మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ కార్మికులు. సినిమా అనేది పరిశ్రమగా గుర్తించారు, అయినా బతకడానికి వాళ్ళు దారి లేకుండా ఉన్నారు. సినిమా ఉంటేనే బతకగలుగుతున్నారు వాళ్ళు. ఈ 24 క్రాఫ్ట్స్ని బతికించగలగాలి అంటే అటు థియేటర్స్ వాళ్ళని, డిస్ట్రిబ్యూటర్లని, నిర్మాతలని, పైగా దాని మీద ఆధారపడే కార్మికుల్ని, వీళ్ళందరినీ బతికించగల కెపాసిటీ ఒక స్టార్స్కే ఉంటుంది. అప్పుడే వాళ్ళు సూపర్ స్టార్స్ అవుతారు. అలా లేనప్పుడు వాళ్ళు స్టార్స్గా పరిగణలోకి రారు.
అదే మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి గారు 160 సినిమాలకు ఆగిపోయారు. అదేవిధంగా 110 సినిమాలతోని నరసింహం బాలకృష్ణ గారు, ఇంకా సెంచరీ కూడా పూర్తిగా టచ్ అవ్వని నాగార్జున గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మన తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక్కటే 171 సినిమాలకి ప్రస్తుతానికి ఇప్పుడు నడుస్తుంది. మిగతా హీరోలు కూడా దాదాపు సెంచరీకి అటు ఇటుగానే ఉన్నారు, కానీ ఎవరు కూడా సరైన 100 సెంచరీ కొట్టినటువంటి సందర్భాలు లేవు. సో ఇకపైన యంగ్ హీరోస్ అయినా సరే ఇలాంటి ఏమంటారు అనమాట అడ్వెంచర్స్ కావచ్చు, లేదంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? కనీసం యంగ్ హీరోలు ఆపాలండి, ప్రయోగాలు యంగ్ హీరోలు ఆపేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొత్తగా వచ్చే హీరో కూడా ఒక హిట్ కొట్టంగానే మేము పెన్నే సినిమాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వాళ్ళు సినిమా వసూలు పరంగా ఎక్కువ వచ్చేస్తుందేమో అనుకోవడం వల్ల పెన్నే సినిమా అనగానే విఎఫ్ఎక్స్ వర్క్ ఆధారపడాలి. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ అవ్వదు, అది పెండింగ్ పడిపోవడం, డిలే అవ్వడం. మెయిన్ ప్రధానంగా కారణం అదే. షూటింగ్ కంప్లీట్ అయినా ఆ విఎఫ్ఎక్స్ అనేది లేట్ అవ్వటం వల్ల ఆ చిన్న హీరో సినిమాలు కూడా అట్లాగే జరుగుతున్నాయి. దానివల్ల థియేటర్లకి మేత లేదు, థియేటర్లు మూతపడే పరిస్థితి ఉంది. అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఆధారపడిపోయి ఇండస్ట్రీ కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇప్పుడు అక్కడ మమ్ముట్టి చేయగలిగారు, మోహన్ లాల్ చేయగలిగారు, పైకి వాళ్ళ హిట్లు వస్తున్నాయి. ఇవాళ కూడా చాలామంది మలయాళ సినిమా వస్తే అది తెలుగులో డబ్బు అయి ఉంటే ఓటీటీలో దానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే తెలుగు సినిమాలు చూద్దాం అని అనుకోవట్లా. తెలుగు సినిమాల్లో చిన్న సినిమాలు వస్తే చూడట్లా. అదే మలయాళ సినిమా చిన్న సినిమా అయినా కానీ అది తెలుగులో ఉంటే దాన్ని చూడటానికి ఇష్టపడుతున్నారు. అంటే లోపం ఎక్కడ ఉంది? మరి వాళ్ళు బ్రహ్మాండంగా క్వాలిటీగా తీస్తున్నారు, సినిమాలు మంచి కాన్సెప్ట్స్తో తీస్తున్నారు, రెమ్యునరేషన్ తక్కువ ఉన్నాయి, తక్కువ ఖర్చుతో సినిమా అయిపోతుంది. ఇన్ని ఫెసిలిటీస్ మలయాళ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఒక విధంగా మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వెళ్ళాలేమో అనిపిస్తుంది. ఇటు తమిళ ఇండస్ట్రీ కానీ, తెలుగు ఇండస్ట్రీ కానీ, కన్నడ ఇండస్ట్రీ కానీ మలయాళం వాళ్ళు ఆదర్శంగా తీసుకుని వెళ్తే ఇంకా బెటర్ ఏమో మనకి అనిపిస్తుంది, హిట్ లేకపోవడం వల్ల. అయితే ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా లేట్ అవ్వడానికి కారణం మీరు ఇందాక అన్నట్టుగా విఎఫ్ఎక్స్ కావచ్చు, లేదంటే గ్రాఫిక్స్ కావచ్చు. గతంలో అసలు గ్రాఫిక్సే లేని సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్నడ చూసుకుంటే ఎవరైతే శివరాజ్ కుమార్ గారు, ఆయన సినిమా ఏదైతే ఉందో ఓం అనే సినిమా దాదాపు 500 సార్లు రిలీజ్ అయింది, దాదాపు 100 సార్లు 100 days అయిన సందర్భాలు చూసాం. సో దాంట్లో ఎక్కడ కూడా గ్రాఫిక్స్ లేదు. కాన్సెప్ట్స్ ఇంపార్టెంటా, విఎఫ్ఎక్స్ ఇంపార్టెంట్ అంటే ఏమంటారు? కాన్సెప్ట్ ఇంపార్టెంట్, విఎఫ్ఎక్స్ కాదు. ఇప్పుడు మోసగాళ్ళలో ఒక సన్నివేశంలో కృష్ణ గారు ఎడారిలో పడిపోయినప్పుడు ఆయనకి చిన్న చిన్న ఇవి రావాలి. దానికోసం ఏం చేద్దాం అనుకున్నప్పుడు మేకప్ మ్యాన్కి ఆలోచన వచ్చింది, బఠానీ గింజలు అర్ర తీసేసి పెట్టేశాడు, ఇట్లా పొక్కులు వచ్చినట్టుగా టెక్నిక్, బ్రెయిన్ ఉపయోగించారు. వెనక మొన్న జగదేగుడు అట్లా సొంత సినిమా రిలీజ్ అయింది. అక్కడ మంచు కొండలో ఆ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చిత్రీకరణప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ మంచు గుహలో వెళ్ళాలి కాబట్టి దానికి ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నారు. విఎఫ్ఎక్స్ పెద్దగా లేదు కదా అప్పుడు ఏం చేశారు, కెమెరాకు ఒక మైనింగ్ పేపర్ పెట్టేసేసి ఆ వ్యాజ్లైన్ అటు ఇటు దాని మీద పూసి కెమెరాకి పెట్టేసేసి షూట్ చేయగానే ఆ ఎఫెక్ట్ వచ్చేసింది ఆటోమేటిక్గా. అంటే బ్రెయిన్ ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అవి హిట్ అయిపోయినాయి సినిమాలు, అలా చేయగలిగి త్వరగా పూర్తి అయిపోయింది. నాకు నిన్న ఇంటర్వ్యూ చూస్తుంటే వాళ్ళు చెప్పే మాటల్లోనూ చూస్తే అరే ఇలా తీసారా ఇది అనిపిస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి విఎఫ్ఎక్స్ గురించి ఆపుతూ దాదాపు సంవత్సరానికి కనీసం ఒక 5 నుంచి 6 సినిమాలు ఉన్నా సార్ ప్రతి ఒక్క హీరో ఇస్తానికైతే ప్రయత్నించాలి. అదేవిధంగా ఆదర్శంగా మనం తీసుకోవాలనుకుంటే మటుకు మమ్ముట్టి, మోహన్ లాల్ గారిని తీసుకోవచ్చు. మొత్తానికి ఇవి చూసిన తర్వాత తెలుగు హీరోలు కావచ్చు, తమిళం హీరోలు కావచ్చు, లేదా బాలీవుడ్ హీరోలు కావచ్చు చూసి నేర్చుకుంటారు లేదో చూద్దాం మరి. నమస్తే.